హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కృతీస్ వరల్డ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా వినాయకుడికి ఉండ్రాళ్ళ పాయసం అయితే చేశానండి. ఫస్ట్ కొబ్బరిని మిక్సీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కప్పు రైస్ తీసుకొని దాన్ని 1 గంట సేపు అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న రైస్ని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పౌడర్ లాగైనా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ వేసి చికెన్ పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. అందులో ఒక చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే ఈ కుడుములు చప్పగా లేకుండా ఉంటాయి. వాటర్ మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పేస్ట్ కానీ లేదా బియ్యం పౌడర్ కానీ అందులో వేసుకొని దగ్గర పడే వరకు కలపాలి. తర్వాత అది చల్లారిన తర్వాత ఉండ్రాళ్ళు రౌండ్ బాల్స్ కానీ పొడవుగా కానీ చేసుకోవాలి. ఇక్కడ మా బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు. వాడు రౌండ్ బాల్స్ మొత్తం ప్రిపేర్ చేశాడు. తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఆ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మనం తరిగి పెట్టుకున్న బెల్లంని యాడ్ చేయాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, అది కూడా యాడ్ చేసి మరగనివ్వాలి. లాస్ట్లో మనం పాలు యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ ఉంచి మరగనిచ్చి దించేస్తే పాయసం రెడీ అయిపోతుంది. మా గణపతికి సమర్పించి